ప్రభు పేరట చేరి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. ప్రభు ఘనమైన నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ ప్రాతకాల సమయము, వేకో సమయము మనల్ని సజీవ లెక్కలో చేర్చి ఆయన సన్నిధానం అనుగ్రహించినందుకు ఏకంగా కూడి ఆయనను స్తుతించి సమస్త మహిమ ఆయనకి చెల్లినట్లుగా ప్రభువును ఆరాధిద్దాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడ 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 మహోన్నతుడ దయగల తండ్రి, వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. నేను ఉదయకాల సమయమున మీరు మాతో మాట్లాడని ఏంటంటగా మీ పరిశుద్ధ సత్యాలను మేము వెరుగున్నట్లుగా మా అందరి ఆత్మీయ నేత్రాలు తెరవమని వేడుకుంటున్నాము. మా హృదయాలను మీ వైపు లేవనెత్తుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అనుకూలంగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ స్తోత్రాలు, పరిశుద్ధ స్తోత్రాలనైనా ఈ అల్పరాలని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ సత్యము మా తండ్రి ప్రకటించుటకు గొప్ప కృప చూపమని దయతో మా పరలోకపునైనా మీ సన్నిధాన్ని గ్రహించి మీ ఆత్మకుమారాన్ని గ్రహించి ముందుకు నడిపించి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ చేరిన ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ధ్యానించనైనటువంటి వాక్య భాగము ప్రభునందు ప్రియులారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం మాత్రం చదువుకుందాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు పాట పాడిరి, బావి ఉబుకుము దాన్ని కీర్తించిరి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. జీవిత యాత్ర, ఇశ్రాయేలు జీవిత యాత్ర, కనాను మార్గము. 1678లో జాన్ బన్నెన్ గారు పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు దట్ ఈస్ టు కమ్, ఈ లోకం నుండి రాబోయే లోకము వరకు యాత్ర, ప్రయాణము, యాత్రికుని ప్రయాణము. ప్రోగ్రెస్ పురోగతి, ఆధ్యాత్మిక ప్రయాణము, శారీరరీతిగా మొదలుపెట్టినటువంటి ప్రయాణము ఆధ్యాత్మిక ప్రయాణంగా వేయాలన్నది మరి ఇందులోని సారాంశము. మన జీవితము యాత్రికునితో పోల్చబడింది. మరి లోయలు, కొండలు, గుట్టలు, ఎడారులు, అరణ్య ప్రదేశాలు,
మనం నడిచే మార్గం ఏంటుండగా ఆ మార్గంలో మరి ఎదురోపతి ప్రయాసన గురించి మరి ఇక్కడ వివరించబడినటువంటి విషయం ఏంటుండగా అది రాబోయే దేవుని యొక్క రాజ్యంలోనికి వారసులుగా చేయటానికి ఒక స్థిరమైనటువంటి మార్గము, దయగల మార్గము, కృపగల మార్గము ప్రభు మనకు చూపించి ఉంటున్నాడు. ఇక్కడ ఈరోజు మనము మరి ఈ సందర్భంగా ఈ ప్రయాణం గురించినటువంటి ఆలోచన పరంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది తప్పిపోయిన కుమారుడు ఏంటుండగా ఆ తప్పిపోయిన కుమారుని యొక్క అంతిమ యాత్రలో పడద్రోయబడిన, పడగొట్టబడిన, కూలిపోయిన స్థితిలో అతని నివాసము పందుల దొడ్డైంది. అతని యజమాని పందుల యజమాని అంటున్నాడు. అతని ఆహారము పందులు తినే పొట్ట ఉంటున్నది. మొత్తం ఇదంతా కూడా అపవిత్రంతో కూడుకున్నది. ఇక పొట్టయితే ఆహారము డొల్ల నిస్సారమైంది. అటువంటి నిస్సారమైన ఆహారంతో మరి ముందుకు సాగుతున్నటువంటి తప్పిపోయిన కుమారుని తిరిగి తండ్రి వద్దకు చేరటం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నివాసానికి, తండ్రి గృహానికి చేరినటువంటి తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిని పొందాడు, ఎంత ఉన్నత స్థితిని పొందాడు, తప్పిపోయిన మార్గం నుండి తిరిగి రాబట్టడం ద్వారా ప్రభువు నుండి పొందేటటువంటి ఆధిక్యతను గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ మనకు సంఖ్యాకాండము 21వ అధ్యాయము ప్రారంభంలో మరి వీరి యొక్క యాత్రల గురించి రాయబడుతూ కేవలం ఇహలో సంబంధమైనటువంటి తాపత్రయం, జీవిత విధానము తాపత్రయము, తినటము, తాగటము, పడుకోవటము, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, నీరు, ఇదే వారి ధ్యేయమైంటున్నది. గొనగటం, సండగటం ఏంటున్నది అన్న విషయం మనందరికీ తెలుసు. అతి పరిస్థితులలో మరి 21వ అధ్యాయంలో ప్రారంభంగా చూస్తున్నాము. ఇక్కడ వారు చూస్తున్నాము. మరి మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం నుండి చూస్తే విరోధంగా మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులను మాకు మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది, ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు మాకు ఆహారం కోసము వారు పోరాడగలిగాక ఆశిస్తూ దాని నిమిత్తం ప్రయాసపడుతున్నటువంటి విధానం అన్నది మరి దేవునికి సంపూర్ణమైనటువంటి విరుద్ధమైనటువంటి విధానం. కాబట్టి మరి ఇటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి దీని వలన మనకు తెలియజేయబడుతున్నది ఏంటంటే ఈ సందర్భంగా మనం ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ సందర్భం అంటే ఇదే గొనుగుడు సనుగుడు వలన మరి హోరేబు బండను కర్రతో కొట్టినప్పుడు విస్తారంగా మరి జలము ప్రవహించినట్లు మనం చూస్తుంటున్నాము. మరి అటువంటి సందర్భం అన్నది దేనికి సంకేతంగా చూపిస్తున్నాడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారంని భుజించిరి,
అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమని పానం చేసిరి. ఏనగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిన ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు అన్నవాడు ప్రభువు దేవుడు నిశ్చయించినట్లుగా తండ్రి యొక్క సన్నిధి వాటితో నిత్యం ఉంటున్నట్లు విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి ఈ సందర్భంగా మనము వారి యొక్క ప్రయాణమును చూసినప్పుడు ఆ మార్గం అన్నది ఇక్కడ అంతా రాయబడింది. మొత్తము 21వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా రాయబడి మరి ఎక్కడికి ప్రభు వారిని చేర్చినాడంటే అక్కడి నుండి వారు బెయేలుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లు నిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. 16వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఆ ప్రయాణపు ఆ మార్గములో, ఆ దారిలో, యాత్రా మార్గంలో వారిని ప్రభు చేర్చినటువంటి స్థలం ఏంటంటే బెయేరు అనే స్థలము. అది ఏమన్నదంటే నేను వారికి నీళ్లు నిచ్చేదనని మోషేతో చెప్పిన బావి ఇది. అది బావి. ప్రభు ఎక్కడికి నడిపించాడంటే యెహోవా దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడంటే బెయేరు అన్నటువంటి బావి దగ్గరికి నడిపించటం జరిగింది. మరి ఈ యాత్ర మార్గములలో ఎడారులు, అరణ్యాలు, కొండలు, లోయలు ఇవన్నీ కూడా మరి ఆ మార్గం అంతట్లు కూడా దేవుడు వారికి తోడై ఉంటున్నాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారిని ప్రభు నడిపిస్తూ ఉంటున్నాడు. నిత్యము వారి యొక్క కాపుకి ఉంటే మనం చూస్తుంటున్నాము. గమనిస్తున్నటువంటి విషయం, బావి ఉబుకుము దాన్ని కీర్తించిది, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. ఇది ఇశ్రాయేలీల పాట అన్నటువంటి వాక్యం ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. మరి ఇశ్రాయేలీలు పాట పాడుతుంటున్నారు. ఈ పాటలో మనము చూసినప్పుడు ఒక కీర్తించుడి అంటే స్తుతులు, స్తోత్రాలు చెల్లించటం అన్నది జరుగుతూ ఉంది. దాని ప్రభావం వలన ఆ బావి ఉబ్బుకింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నది ఎక్కడంటే ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తుంటున్నారు. ఎడారి మార్గం ప్రసక్తి ఉండదు. ఏదో చెరువు తెస్తే ఎంత నీరు వస్తుందేమో, కానీ ఇట్లాంటి చిన్న చిన్న గుంటలలో మనకు నీరు లభ్యం కాదే. ప్రాంతాలలో అది తవ్వాలి. బావి త్రవ్వాలి. బావి త్రవ్వటం అంటే సామాన్య విషయం కాదు. బావిలో ఎక్కడ నీటి ఊట వారు నీళ్లు తాగటానికి వీలవుతుంది. నీళ్లు రావాలి అన్నటువంటి ఆలోచన మరి అది సమంజసం కాదు, సరైనది కాదు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఇశ్రాయేలు పాట పాడి బావి ఉబ్బుకుము దాన్ని కీర్తించడి, దాని ఏలికలు దాన్ని త్రవ్విరి. మరి వారికి ఇక్కడ ఎత్తబడినటువంటి ప్రభు నడిపించినటువంటి దేవుని యొక్క ఫిగర్ ఆఫ్ ఉంటున్నాము.
ఆ బావిలో నుండి ఏం చేయాలంటే కీర్తించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రభువులో కీర్తన ప్రార్థనతో కూడినటువంటి గీతాలు రావాలి వారి నోటి నుండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు, యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళు ఇచ్చదనని మోషేతో చెప్పిన బావి అది. జనులందరి సమక్షములో నిలబడి ఉంటుండగా వారి సమక్షంలో వారి స్థుతుల మధ్య ఏం జరుగుతుంది అక్కడ? బావి త్రవ్వబడతా ఉంది. త్రవ్విందెవరు? ప్రధానులు అక్కడ ఉన్నారు. మరి అక్కడ లోతుగా తవ్వుతాను, బావి పడుతుంది. ఆ బావిలో నీటి ఊటలు ఎక్కడైతే ప్రవహించడం మొదలెడతారో అక్కడి నుంచి బావి కట్టడం చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతా ఉంది. దేవుని యొక్క కార్యం జరుగుతా ఉంది. దాని ఏలికలు దాన్ని తవ్వుతూ ఉంటున్నారు. మరి దేంతో తవ్వుతుంటున్నారంటే అధికార దండము చేతను, కర్రల చేతను జనుల అధికారులు దాన్ని తవ్వుతుంటున్నారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు యొక్క కార్యము, ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉంది, ప్రభు యొక్క సంకల్పం అక్కడ ఉంది, ప్రభు యొక్క దండం అక్కడ ఉంది. దావీదు రాసినటువంటి కీర్తనలో మనము యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి కీర్తనలో 23వ కీర్తనలో మనం ఏం చూస్తుంటున్నాము? పచ్చిక బయళ్ళకు నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించునని దావీదు యొక్క అనుభవం అక్కడ వ్రాయబడింది. సంపూర్ణమైనటువంటి క్రీస్తును పొందినటువంటి క్రీస్తు సంపూర్ణంగా తనను ఆవహించి ఉంటున్నాడని, ఆ క్రీస్తు ఎల్లప్పుడూ కూడా మంచి కాపరిగా తనను నడిపించే విధానంలో పచ్చిక బయళ్ళలో పరిణ చేస్తాడని, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడన్నటువంటి ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించును. ఆయన దుడ్డు కర్ర ఆయన దండము నన్ను ఆదరించును. ఇక్కడ ఆ శాంతి జలముల యొద్ద నడిపించటానికి, ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించటానికి ప్రభు యొక్క దుడ్డు కర్ర, దండం అన్నది ఎల్లప్పుడూ తోడై ఉంటుంది అన్నటువంటి లేఖన భాగం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాజదండం గురించి మనం ఆలోచన చేస్తే, ఎస్తేరు తన ప్రజలను గురించి వేదనతో ఉపవాస ప్రార్థన జరిపించి తన రాజును దర్శించి రాజు నుండి రక్షణ పొందాలని, ఆ శాసనము మార్పించబడాలని, తన యూదా జనాంగమంతా రక్షింపబడాలన్న ఉద్దేశంతో మరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రాజు సన్నిధికి వచ్చినప్పుడు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే, రాజు తన బంగారు దండమును చాపినట్లు చూస్తుంటున్నాము. ఆమె దాని కొనముట్టి మరి రాజు నుండి పొందినటువంటి విషయాలని మనకు తెలుసు. అంటే రాజదండం అన్నది మరి ఒకసారి మనము ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం చూడండి.
ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. సిలోకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఎందురు. ఆమేన్. చాలు చాలు. యూదా యుద్ధ నుండి దండం తొలగదు. ఆ యూదా ఇశ్రాయేలు 12 వంశాలలో యూదా వంశం ఒకటి. ఆ యూదా వంశం నుండి మరి ప్రభు జన్మిస్తాడన్నటువంటి పరిశుద్ధ సత్యము, ఆ రాజదండం అన్నది వారి మధ్య నుండి తొలగదు. అది ఈ దండం అన్నది మనము ఇక్కడ గమనిస్తే అది ఒక ఇంగ్లీష్ వర్షన్లో అయితే స్కెప్టర్ అని వ్రాయబడింది. అది లోహాలతో చేయబడేటటువంటి దండము. రాజదండం మాత్రము మరి ఈ అఫీషియల్ స్టాఫ్గా ఈ దండాలు ఉపయోగించబడతాయి. ప్రభు యొక్క దండము మరి నిత్యమైనటువంటి రాజదండం ఉంటున్నది. మరి ఆ దండం అన్నది ఎప్పుడు కూడా మరి ప్రజల మధ్య ఉండటానికి, తను ప్రేమించిన వారు, తను నమ్ముకున్న వారు, తమను విశ్వసించిన వారి మధ్య ఎప్పుడు ఆ దండం అన్నది ఉంటుంది అన్నది హెబ్రీ పత్రిక 1:8వ అధ్యాయం మనకు ఒకసారి చూస్తే ఇది ఇంకా మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి అంశం ఇది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. చేసుకొనివాడు అవి తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అవును మేడం, అదే మేడం. చదవమ్మా. అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అవి తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గుర్తి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆమేన్. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతి, అవును అవును. మరి నీ సింహాసనం, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. చాలు చాలమ్మా, థ్యాంక్ యూ. మరి ప్రభు ఇక్కడ కుమారుని గూర్చి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయమైనది, పరిపాలించేది, నీతి న్యాయం కలిగినటువంటి రాజదండము. అది అది తను ఆయనకు ఎంత ప్రేమగా కలిగినటువంటి తండ్రి కాబట్టి, నీతి న్యాయములు ప్రేమించే తండ్రి కాబట్టి, ఆ నీతి న్యాయములు కలిగినటువంటి ఆ రాజదండం వలన ఎల్లప్పుడూ న్యాయమే జరుగుతుంది, ఎల్లప్పుడూ మరి నీతే పరిపాలిస్తుంది అన్నటువంటి వాస్తవం. ఆ రాజదండము, యూదా రాజదండము అన్నది నిత్యము మరి తన ప్రజలతో ఉంటుంది అన్న వాస్తవం ఇక్కడ. ఆ రాజదండం అన్నది ఒక ఆదరించే దండము. ఆ దుడ్డు కర్ర, ఆ దండము మరి ఆదరించే దండమై ఉంటున్నది. ఈ వీరి యాత్రలో, వీరి జీవిత యాత్రలో, వీరి కనాను యాత్రలో, వీరు ప్రయాణం చేసేటటువంటి ఈ మార్గంలో మరి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు మరి ప్రభు వారికి తోడై ఉన్నాడన్నటువంటి వాస్తవము మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము యాకోబు బావిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవటము చాలా సమంజసమై ఉంటున్నది. యాకోబు బావి దగ్గర మనకు ఎవరు కనిపిస్తున్నారు? యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా,
యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా, తాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు తప్పిక కాదన్నాడే. యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా. యాకోబు బావి, యాకోబు ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు నుండి యూదా వంశము నుండి యేసయ్య అక్కడ ఉంటున్నాడు. యాకోబు బావి దగ్గర ఉంటున్నాడు. ఆ సమయంలో యేసయ్య యొక్క స్థితి ఏంటంటే, ఎడారి లాంటి ఆమె హృదయము, ఎండిపోయిన ఆమె హృదయము, ఎండిన ఎముకలు కలిగినటువంటి ఆమె హృదయము, ఆ స్థితి అన్న దాని నుండి ప్రభు అక్కడ బావి దగ్గర చేరి మరి ఆమెతో మాట్లాడి తన దాహం ఇస్తానంటున్నాడు. తనలోండి జీవజల నదులు పారుతాయని, ఆ జీవజల నదులు ఆ సమరయ స్త్రీకి అందచేయాలని, ఆమె స్థితి నుండి, పడిపోయిన స్థితి నుండి లేవనెత్తాలని, సంపూర్ణంగా దేవుని గురించినటువంటి అవగాహన, తన ఎదుటనున్న వ్యక్తి యేసుక్రీస్తుని మెస్సియా అని గ్రహించాలని, మరి ఆ మెస్సియా ఇచ్చేటటువంటి జీవజలం అన్నది ఎల్లప్పుడూ మనిషిని దాహం కొననీయదన్నటువంటి వాస్తవం అక్కడ అర్థం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ యాకోబు బావి దగ్గర సమయశ్రీతో మరి ప్రభు సంఘటితం కావటం అన్నది ఒక గొప్ప రక్షణకు నిదర్శనమై ఉంటుండగా, ఆ రక్షణ కలిగినటువంటి ఆమె ఈ లోక సంబంధమైనటువంటి ఈ నీటిని గురించిన తాపత్రయము, ఆ ఖాళీ కడవను అక్కడ వదిలేసి హృదయాన్నంతా కూడా ప్రభువు ఇచ్చినటువంటి ఆ జీవజలంతో నింపుకున్నటువంటి ఆ స్త్రీగా సమరయ పట్టణానికి పరిగెత్తి అక్కడ సంపూర్ణమైనటువంటి ఆ సమరయ పట్ల వాసులందరికీ కూడా ఆ రక్షణ కలగటానికి యేసుప్రభును గుర్తించడానికి, యేసుప్రభును నమ్మటానికి మరి దోహదం చేయబడినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీ మరి సంపూర్ణంగా దేవునికి ఒక సాధనంగా మారినటువంటి స్త్రీని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభువు యొక్క ఉద్దేశము ఇక్కడ ఆత్మీయ సంబంధమైనటువంటి ఉద్దేశం. ఎల్లప్పుడూ ప్రభు వారితో ఉంటున్నాడు, అన్ని సందర్భాలలో వారితో ఉంటున్నాడు. ఆ సందర్భంగా ప్రభు వారితో ఉండటం ద్వారా ఆ యాత్ర మార్గము సులభంగా, సుఖతరంగా, సులభ సాధ్యంగా చేయబడతా ఉంది. వారి నిత్యము నడిపించేటటువంటి ప్రభుగా ఉంటున్నాడు. వారు చేరవలసినటువంటి యాత్రలో మరి ముందుకు పోయినటువంటి మార్గాన్ని మనం చూస్తే, మనము కనిపించుకున్నటువంటి విషయం, మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం మనం చూస్తే, ఆ మార్గమోస కింద ఇవ్వబడింది చూడండి. ఆ త్రవ్వినటువంటి బావి నుండి వారు పొందినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ నింపుదల, నడుపుదల గురించి మనం చూస్తూ వారి మార్గము, వారు ముందుకు సాగినటువంటి మార్గము మనము 19వ వచనం నుండి చూస్తే, వారు అరణ్యం నుండి మత్తాను నుండి నహనీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్కా కొండకు వచ్చిరి. ప్రభువు తోడై ఉన్నటువంటి ఈ మార్గం అంతట్లో వారిని ఎక్కడికి చేర్చిందంటే, ఇక్కడ పిస్కా కొండకు చేరినటువంటి మార్గంగా మనకు కనిపిస్తూ ఉంది. అరణ్య భూమిలో మత్తానుకు అర్థం ఏంటంటే ఒక గిఫ్ట్, దేవుడిచ్చిన వరము, దేవుడు చూపినటువంటి, కుమ్మరిచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి వరము. నహలీయేల్ అంటే బ్రూక్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మరి అది ఒక సెలయేరు, ఒక బ్రూక్ అన్నటువంటి. బామాతు అంటే హై ప్లేస్, ఉన్నతమైనటువంటి స్థలము. ఈ మార్గాల గుండా వారు ప్రయాణం చేసి ఎక్కడ చేరినారంటే పిస్కా నగం అంటే కొండ, పిస్కా
పిస్గా అంటే అదే నగము. ఇది ఎక్కడ ఎటు నుండి ఎటు వచ్చిందంటే ఈ పిస్కా నగము మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మనం గుర్తించాలన్న విషయం ఏంటంటే, ఇక్కడే ఈ నగమే, ఈ కొండ మీదే మరి మోషే అంతవరకు నడిపించబడినటువంటి మోషే ఆ కొండని ఎక్కి, ఆ నెబో శిఖరాన్ని ఎక్కి, ఆ నెబో శిఖరము నుండి మరి చిరకాల నివాసము ఉండేటటువంటి పరమ కణానికి సాదృశ్యమైనటువంటి కణాను అక్కడి నుండి చూడటము జరిగింది. మరి ఆ అరణ్య మార్గంలో వారందరికీ కూడా ఆ యాత్ర అన్నది ఎక్కడ ముగింపు అన్నది అంటే దేవుని రాజ్యాన్ని చూడాలి. దేవుని రాజ్యాన్ని మరి మరణించినాక, శరీరమును విడిచినాక పొందేటటువంటి ఆ పరలోక రాజ్యమును చేరాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే, భూమి మీద ఉండంగానే మరి ఆ రాజ్యాన్ని గురించినటువంటి ఆ మార్గంలో నడిచినటువంటి వారు ఆ కొండ శిఖరాన్ని ఎక్కి మోషే ఎలా చూడగలిగాడో అలా ఈ లోకంలో ఉండగానే ఆ మార్గం ద్వారా మరి ప్రభువుని చూడగలిగినటువంటి స్థితిలోకి మనము రావాలి అన్నటువంటి ఈ పరిశుద్ధ సత్యము ఇందులో ఇమిడింప చేసినటువంటి వాక్య భాగమై ఉంటున్నది. మనకు వారు సంపూర్ణంగా దేవుని సన్నిధికి నడిపించబడటానికి వారి ఇహలోక యాత్ర అయినప్పటికీ కూడా అది పరలోక సంబంధమైనటువంటి యాత్రగా మార్చబడటానికి మరి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఉంటున్నది. నిత్యము వారితో ఉంటున్నాడు. వారికి ఒక స్వస్థత అన్నది ప్రభు నుండి దొరుకుతుందని, ఆ స్వస్థత కలగటానికి ప్రభువు పొందిన గాయముల చేత మాత్రమే స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థత కలగటానికి ప్రభువు మరి శిలువ మీద ఎత్తబడినాడు అన్నటువంటి వాస్తవం. తర్వాత ప్రభు నుండి జీవజల నదులు పారుతాయి. ఆయన రక్తము చిందించటం వలన మరి ఆ జీవజల నదులు వారి ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చడానికి ప్రభుకు చూపించినటువంటి మార్గమై ఉంటున్నది. అందుకే బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దానిని త్రవ్విరి. వీరంతా త్రవ్వినటువంటి ఒక శ్రమ, ఒక ప్రయాసము, ఒక కష్టం అన్నదే అక్కడ వారికి దేవుడు వారితో చేయించి మరి ఎక్కడో భూమి లోపలి పొరలలో ఉన్నటువంటి నీటి ఊటలను పైకి ఉబుక చేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ దేవుని పరిశుద్ధ సత్యం అది బయలుపరుస్తుంది. మన జీవిత యాత్రలో కూడా, మన జీవిత విధానాలలో కూడా మరి అలాంటి ప్రయాసతతో కూడినటువంటి అది ఎడారి మార్గం కావచ్చు, మరి అరణ్య మార్గం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ మార్గం అంతట్లో కూడా ప్రభు తోడయుండి మరి అనుగ్రహించేటటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ స్వస్థతను పొందినటువంటి వారంగా ఆయన నుండి పొందేటటువంటి ఎండిన ఎముకలను జీవింపచేసేటటువంటి జీవజల దారాలు ప్రభువు నుండి ఉబికేటటువంటి జీవజల దారాల ద్వారా మరి సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక ఆకలి దప్పులు కలవారంగా, ప్రభు నిమిత్తం పోరాడే వారంగా, శ్రమ పడే వారంగా, ప్రభు జీవితంలో ముందుకు సాగటంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే మరి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో విలియం వాల్ఫోర్డ్ అన్న ఆయన ఒక హిమ్ రాసి ఉంటున్నాడు. చాలా అర్థవంతమైనటువంటి ఒక ప్రార్థన. ఆ ప్రార్థన అది కీర్తనలతో కూడినటువంటి ప్రార్థన అయినప్పుడు మరి చేరవలసినటువంటి స్థలాన్ని గురించి చూస్తుంటున్నాడు. అరణ్యమైన భూమిలో రమ్యమౌ విస్కానగంబు రెంగుగాను నెక్కిన చిరగృహంబు చూతును. శరీరముందిదల్చిని పరంబు పోవు వేళలు తరంబు నిన్ను మేచెదన్
పరేషు ధ్యాన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, స్తుతుల సింహాసనం మీద ఆశీర్వదించిన ప్రభువును సమీపించడానికి, అరణ్యమైన భూమి లాంటి ఈ భూమిలో మన జీవిత యాత్రలో ఆ రమ్యమైన పిస్కానగము ఎక్కటం ద్వారా ఆ గృహాన్ని చూడటానికి, మరి శరీరమును విదల్చిన తర్వాత, మరణించిన తర్వాత, మరి పరంబు పోవు వేళలో కరంబు నిన్ను మెచ్చు శరీరం విదల్చి నే పరంబు పోవు వేళలో కరంబు నిన్ను మెచ్చదను. అంత సంతోషము, అంత ఆనందము నాకు కలుగుతుంది. ఆ అనుభవము ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆ పిస్కా నగరం చేరటము ఎంత ప్రాధాన్యత కలిగిందో, అంత ప్రభు యొక్క రాజ్యంలో చేరటం కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. అదొక మార్గము, ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము. ఆ మార్గంలో మనకు ప్రభు నిత్యము తోడైంది. ఆయన దక్షిణహస్తం మనకు తోడుగా ఉంచి నిత్యము మన ఆత్మీయ సంబంధమైన ఆకలి దప్పులు తీర్చటానికి మరి ఒక ఆత్మ కుమ్మరింపు అన్నది అనుగ్రహిస్తూ ఆత్మీయ ఆహారం చేత, వాక్యమైన ఆత్మీయ ఆహారం చేత నిత్యము మనం పోషింపబడేవారుగా ఉంటూ మరి ఆ యాత్ర పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రభు మనకి ఈరోజు కనిపింపచేస్తుంటున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనము సిద్ధపాటు అన్నది ఏ మార్గాల గుండా వెళ్ళటం ద్వారా మనము ఆ సిద్ధపాటు కలిగిన వారం అవుతాము. ఆ రమ్యమైనటువంటి, ఆ తేజస్సు కలిగినటువంటి, ఆ ప్రభు పరిపాలించేటటువంటి ఆ పరమ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామంటున్నటువంటి వాస్తవాన్ని మనం తెలియచేయబడి ఉంటున్నది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. ఇశ్రాయేలుల యాత్ర. దేవుని ప్రజలు అనేక మజిలీలు దేవుడు తోడై ఉండగా మజిలి వెంబడి మజిలి దాటుకొని యాత్ర, ఇశ్రాయేలుల ప్రయాణం చక్కగా వివరించిన అమ్మగారికి మనస్ఫూర్తిగా నిండుగా వందనాలమ్మా. గ్రేస్ మనోరంజన వందనాలు. రండి, ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ సభ ముగించుకుందాము. ఆశీర్వాదము చేస్తారు. నిరంతరము ఆశీర్వాదం చేస్తారా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ఇంటికి చేరినందుకు సకల కృప తోడైన కాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇంతటితో తెలుగు సభ ముగిసింది. ఇప్పుడు హిందీ సభలోనికి ప్రవేశిస్తున్నాము. विश्वनाथ प्रसाद जी जब से तैयार खड़े हैं जगदीशपुर बिहार से हमारा ओपनिंग कार्यक्रम करने जाएंगे। विश्वनाथ प्रसाद जी। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के तेरे अनुग्रह के सिंहासन में